నమస్కారం. ప్రాచీన వైద్యం ఆయుర్వేదం. మన పూర్వీకులు ఆయుర్వేద వైద్యంలో కొన్ని లక్షల పైచీలకు మూలికలను ఉపయోగించేవారట. ఒక్కో చెట్టుకు ఒక్కో రకమైన విశిష్టత, అలానే కొన్ని రకాల జబ్బులను పోగొట్టే స్వభావాన్ని కలిగి ఉంది. అయితే వైద్యంలో భాగంగా ఒక్క చెట్టును మాత్రమే ఉపయోగించేవారా? చెట్టు యొక్క వేర్లు, ఆకులు, పిందెలు, కాండాన్ని కూడా ఉపయోగించేవారా? వీటి గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ట్రెడిషనల్ హీలర్ ఆంజనేయ రాజు గారు. ప్రస్తుతం మనం జహీరాబాద్ కు దగ్గరలో ఉన్న హెర్బల్ వ్యాలీలో ఉన్నాం. ఇక్కడ కొన్ని వందల రకాల చెట్లు ఉన్నాయి. ఒక్కో చెట్టు వైద్యంలో ఏ విధంగా భాగమవుతుంది, దాని ఉపయోగాలు ఏంటో గురువు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అమ్మా. ఇంతకు ముందు ఆయుర్వేద వైద్యంలో కొన్ని వందల రకాల చెట్లు, వాటి ఉపయోగాల గురించి, అలానే అవి వైద్యానికి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో చెప్పారు మీరు ప్రేక్షకులకు. అయితే ఈ రోజు మీరు ఏ చెట్టు గురించి వివరించబోతున్నారు, వాటి ఉపయోగాల గురించి చెప్పబోతున్నారు? ముందుగా మనం తిప్పతీగ గురించి తెలుసుకుందామా. ఎందుకంటే తిప్పతీగ దాన్నే అమృతవల్లి అంటారు, అమృతలత అంటారు. అది అనేక రకాలుగా ఉపయోగపడుతుందండి. ఈ కరోనా వచ్చాక ఆయుర్వేదం మీద బాగా అవేర్నెస్ పెరిగిందమ్మా. అందరూ నాకు ఫోన్ చేసి దాని గురించి అడుగుతున్నారు. దాన్ని ఎలా గుర్తించాలి, దాన్ని ఎలా వాడుకోవాలి అనేవి ఈరోజు మనం ఇక్కడ తెలుసుకుందామమ్మా. ముందుగా నేను దాన్ని చూపిస్తాను మీకు. దీన్ని అమృతలత అంటారండి, దీన్నే తిప్పతీగ అంటారు. దీని గురించి మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. దీన్ని మనం కట్టర్తోటి కానీ దేనితోటి కానీ కట్ చేస్తే ఇలాగా స్ట్రైట్గా కట్ చేయాలి. దీని లోపల మన అశోక చక్రం ఉన్నట్టుగా ఉంటుందండి. ఓకే, ఆ విధంగా తిప్పతీగని గుర్తించాలన్నమాట. అలా లేదు అంటే అది తిప్పతీగ కాదు. అలాగే దాని ఆకు కూడా హార్ట్ షేప్లో ఉంటుందమ్మా, ఈ షేప్లో ఉంటుంది. ఓకే, ఇది అమృతలత అని ఎందుకు అంటారంటే, సపోజు ఈ చెట్టు ఉంది కదమ్మా, ఒక 30 అడుగులు పైనుంచి దీన్ని కట్ చేసేస్తే అక్కడి నుంచి మళ్ళీ కొత్తగా వేర్లు పుట్టించుకుని 30 అడుగులు నేలకొచ్చి నేలలోకి వెళ్ళి అక్కడి నుంచి ఫుడ్ తీసుకుని మళ్ళీ బతికేస్తుందమ్మా. దీనికి చావు లేదని అమృతలత అని పేరు పెట్టారు. దీన్నే అమృతవల్లి అంటారు, అమృతలత అంటారు, తిప్పతీగ అంటారు, గుడూచి అంటారు సాంస్క్రిట్లో. గుడూచి అన్ని పేర్లు ఉన్నాయమ్మా దీనికి. జనరల్ గా మనం ఎప్పుడైనా ఇలాంటి హెర్బల్ వ్యాలీలో కావచ్చు, లేకపోతే ఒక పల్లెటూరులో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం అనుకోండి, సరిగ్గా గుర్తించలేం. అవునమ్మా. దీని వల్ల ఉపయోగాలు కూడా చాలా మందికి తెలియదు. వెళ్ళిపోతూ ఉంటాం అంతే, ఇదేదో పిచ్చి మొక్క, పిచ్చి తీగ అనుకుంటాం. బట్ ఇంత మంచి ఔషధాలను ఇచ్చే అమృతవల్లి అని మీరే చెప్తున్నారు. సో గుర్తించడం ఎలాగో చెప్పారు మీరు. కట్ చేస్తే మనకు అశోక చక్రంలో దాని లోపల ఉంటుంది అని. మరి ఏ రకంగా ఉపయోగపడుతుంది ఇది? ఏ రకంగా ఉపయోగపడుతుందంటే అనేక రకాలుగా ఉపయోగపడుతుందమ్మా ఇది. దీని ఈ స్టెమ్ ఏదైతే ఉందో దీన్ని ఒక 1/2 ఇంచ్ పీసెస్ కింద కట్ చేసుకున్నామా. 15 to 20 పీసెస్ నైట్ పడుకునేటప్పుడు వాటర్లో వేసేసి ఎర్లీ మార్నింగ్ లేవగానే ఆ పీసెస్ తీసేసి ఆ వాటర్ తాగితే రక్తశుద్ధి అవుతుందండి. బ్లడ్ ప్యూరిఫికేషన్కి వండర్ఫుల్గా పనిచేస్తుందమ్మా. అట్ ద సేమ్ టైము గుండె జబ్బులకి, అంటే బ్లడ్ ఎప్పుడైతే ప్యూరిఫై అయ్యిందో హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి ఆటోమేటిక్గా తగ్గుతాయమ్మా, గుండె జబ్బులు అనేవి. అలాగే ఎప్పుడైతే బ్లడ్ ప్యూరిఫై అయిందో షుగర్ కూడా తగ్గడానికి పాసిబిలిటీ ఉందమ్మా. అనేక రకాలన్నమాట. ఎక్కడంటే మనకి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఆక్సిజన్ డెఫిషియన్సీ వల్ల, బ్లడ్ ప్యూరిఫై అవ్వకపోవడం వల్ల. అంటే ఇవాళ మనం సొసైటీలో బతికే జీవన విధానం ఎలా ఉందంటే, నిన్న ఈవినింగ్ స్ప్రే చేసిన ఇవాళ మార్కెట్కి వచ్చిన కూరగాయలు అవి మనం తింటున్నామమ్మా. అలాగే బియ్యం కూడా వాటికి అనేక రకాలైన విషాలని తెగుళ్ళు నివారించడం కోసం వాడుతున్నారమ్మా. ఆ రైస్ మనం తింటున్నాం, ఆ కూరలు మనం తింటున్నాం. అలాగే ఎక్కువగా పెద్ద సిటీలన్నీ పెరిగిపోయి వెహికల్స్ పెరిగిపోవడం వల్ల పొల్యూషన్ పెరిగిపోయిందండి. దానివల్ల అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు. అందుచేత రక్తం చెక్కబడిపోవడం, మన ఫుడ్ హ్యాబిట్స్ మారిపోయి బయట జంక్ ఫుడ్స్ ఎక్కువ తినడం వల్ల, వీటి వల్ల అనేక ప్రాబ్లమ్స్ వస్తాయమ్మా. ఆ ప్రాబ్లమ్స్ని మనం బయటికి పడాలంటే, ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటికి రావాలంటే ఇలాంటి ప్రకృతిలోకి వచ్చి మనం మంచి ఆక్సిజన్ తీసుకోవడం, ఇటువంటి మూలికల గురించి తెలుసుకోవడం. సింపుల్ వైద్యం అమ్మా ఇది. ఓన్లీ దీన్ని ఒక 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ ఒక బాడీ వెయిట్ని బట్టి, తక్కువ వెయిట్ ఉన్న వాళ్ళు అయితే ఒక 10 పీసెస్ సరిపోతాయమ్మా. ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళు అయితే 15 to 20 పీసెస్ ప్రతిరోజు తాగాలంటే ప్రతిరోజు తాగొచ్చు. ఉదయం అలా 1 నెల 2 నెలలు తాగితే దాని రిజల్ట్ ఏంటనేది మీకే తెలుస్తుంది. సాధారణంగా మనకు ఫ్రీగా ఏదైనా వచ్చింది అనుకోండి, దాని విలువ తెలియదు. అవునమ్మా. ఫ్రీగా తీసుకునే ఆక్సిజన్ గురించిన వాల్యూ తెలిసింది ఎప్పుడు అని అంటే కరోనా టైంలోనే. అవునమ్మా. కేవలం సరైన ఆక్సిజన్ అందక చాలా మంది చనిపోయారు.
బట్ మీరు చెప్తున్నారు మన కళ్ళ ముందు కనిపించే ఒక తిప్ప తీగ వల్ల ఓకే ఓకే ఇంత వరకు మీరు కట్ చేసుకుని వాటర్ లో వేసుకుని ఉదయాన్నే తాగడం వల్ల బాడీకి ఎంత మంచి ఆక్సిజన్ వస్తుంది అని చాలా మందికి తెలియక ఎక్కడికెక్కడికో పరిగెడుతూ ఉంటారు, ఏం చేయాలో తెలియకుండా. సో చాలా మంచి విషయాలు తెలియజేస్తున్నారు రాజు గారు మీరు. అంటే మన పెరట్లోనే ఎన్నో రకాలు ఉంటాయమ్మా. అంటే పెరట్లనే లేవు ఇప్పుడు సిటీలో, పల్లెటూరులో ఉన్నాయి. అవి కూడా సిమెంట్ చేయించేస్తున్నారు మట్టి అనేది కనపడకుండా. అందుచేత అలాంటివి కనపడట్లేదు ఇప్పుడు. ఎన్నో మూలికలను మనం కోల్పోతున్నాం. ఇందులో 2 రకాలు ఉంటాయమ్మా తిప్పతీగలో కూడా. ఒకటి దుంప వస్తుందమ్మా వేరు, ఒకటేమో వేరుగానే ఉంటుంది. ఆ దుంపగా ఉండే దాంట్లో ఏదైతే ఈ తిప్పతీగ అనేది ఉందో దీన్ని లైట్గా చితక్కొట్టమ్మా నీళ్ళల్లో వేసి పిసికితే దీని నుంచి ఒక వైట్ పౌడరు ఆ నీళ్ళల్లోకి దిగుతుంది అనమాట. అప్పుడు ఏం చేయాలంటే మనం ఆ వాటర్ తీసేసి ఆ పౌడర్ని కలెక్ట్ చేసుకుని ఎండబెట్టుకుంటే అది మనం నిల్వ చేసుకుని ఈ తీగ బదులు అది వాడుకోవచ్చు అండి అన్ని ఆయుర్వేద వైద్యాల్లో కూడా. అలాగే ఈ తిప్పతీగ అనేది ఎండిపోతే పనిచేయదమ్మా. ఎప్పుడు వాడుకున్నా ఆయుర్వేదంలో పచ్చిదే వాడుకోవాలి. సో ఫ్రెష్గా ఉండాలి. ఈ పచ్చిదాన్ని మనం చేసుకోవచ్చు. అంటే ఇది కట్ చేసాక కూడా ఒక 3-4 మంత్స్ చావదమ్మా. మనం దీన్ని ఒక రౌండ్గా సర్కిల్గా పెట్టుకుని మధ్య మధ్య నీళ్ళలో ముంచి బయట పెట్టినా కూడా 1 నెల 2 నెలలు మీరు ఇంట్లో పెట్టి దీన్ని వాడుకోవచ్చు. ఎలా కావాలంటే అలా వంగుతుంది. ఇలా చుట్టేసుకుని మీరు కింద పెట్టుకున్న లేకపోతే మీ ఇంట్లో కుండీలో అలా పెట్టినా వేళ్ళు వచ్చేస్తే అలా బతికే ఉంటుంది. కావాల్సిన ముక్క మీరు చిన్న చిన్న ముక్కలు ఎన్ని ముక్కలు కావాలో దేనికి కావాలో అవి మీరు వాడుకుంటా ఉంటే దాన్ని వైద్యంగా మీరు వాడుకోవచ్చు. పైగా దీనికి త్వరగా ఎదిగే స్వభావం ఉందని కూడా చాలా తొందరగా ఎదుగుతుందండి. సో పూల కుండీలు లాంటి కుండీల్లో కూడా వేసుకుని మీరు ఒక క్రేపర్ లేక కూడా పెట్టుకుని దీన్ని వాడుకోవచ్చు. దీనివల్ల అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయమ్మా. ఈ తీగిని నలిపినా కూడా ఆ విధమైన పౌడర్ వస్తుందమ్మా. దుంపలోంచి వస్తుంది, వేరులోంచి వస్తుంది, తీగిలోంచి వస్తుంది. దాన్ని తిప్పసత్తు అంటారు, గిలోయ్ సత్వ అంటారు అనమాట. దాన్ని ఆయుర్వేద మెడికల్ షాప్లో దొరుకుతుందమ్మా. అది దాని మీద డోసేజీ అవన్నీ రాసి ఉంటాయి. బాడీ వెయిట్ని బట్టి అది వాడుకోవచ్చు. దానివల్ల ఎన్నో రకాల ఉపయోగాలు అనమాట. మన బాడీ ఫీవర్ తగ్గుతుందమ్మా, టైఫాయిడ్ తగ్గుతుంది, మలేరియా తగ్గుతుంది, అలాగే గుండె జబ్బులు తగ్గుతాయి, షుగర్ వ్యాధి కూడా కొంతవరకు కంట్రోల్ అవుతుంది. చర్మ వ్యాధుల మీద కూడా చాలా బాగా పనిచేస్తుందమ్మా ఇది. సపోజ్ సొరయాసిస్ ఇలాంటి చర్మ వ్యాధులు ఉంటాయి, అందులో కొంతమందికి పుండు పడుతుందమ్మా. కొన్ని ప్లేసుల్లో అది ఎక్కువైనప్పుడు ఏం చేస్తుందంటే ఆ ఏరియా నల్లబడిపోయి పుండు పడుతుంది. ఆల్మోస్ట్ ఒక గ్యాంగ్రీన్ టైప్ అనమాట అది. అక్కడ అయితే ఈ తీగ యొక్క ఆకులు ఉన్నాయమ్మా, ఈ మంచిగా హెల్దీగా ఉన్న ఆకులు తీసుకుని వీటిని ఇలా తెంపుకుని వీటికి ఆముదం రాసుకోవాలమ్మా. ఆముదం రాసి పెనం మీద వేడి చేసి ఈ ఆకులు అలా పెట్టి కట్టేస్తే ఒక 15 to 20 days 1 monthలో అక్కడ న్యాచురల్ కలర్ వచ్చేసి ఆ పుండు తగ్గిపోతుంది. పుండు తగ్గడమే కాదు, న్యాచురల్ కలర్ కూడా వస్తుందమ్మా. ఎక్కడైతే చెడు రక్తం ఉండి ఆ స్కిన్ యొక్క రంగు మారిపోయిందో ఆ రంగు కూడా మళ్ళీ న్యాచురల్ కలర్లోకి వచ్చేస్తుందండి. దీని వేరు కూడా తవ్వించి చూపిందామమ్మా. ఇప్పుడు తవ్వించి ఆ దుంప రకం మనకి ఇక్కడ ఉంది, అది తవ్వించి ఆ దుంప ఎలా ఉంటుందో కూడా ప్రేక్షకులకు మనం ఇప్పుడు తెలియజేద్దామండి. ఇప్పుడు మనం ఒక చెట్టు దగ్గరకు వచ్చాం కదా, సో తీగలు అనేవి ఈ కిందే ఉంటాయా మనకు? ఇక్కడ ఇన్ని రకాలు ఉన్నాయి కదా, దీంట్లో మనం తిప్పతీగని ఎలా గుర్తించవచ్చు? అదే చెప్పాను కదమ్మా, కాడ ఎలా ఉంటుంది, తీగ ఎలా ఉంటుందని. ఇది లేతగా వస్తుందమ్మా, ఇది కొత్తగా వస్తున్నాయి. ఈ ఆకు షేప్ హార్ట్ షేప్లో ఉంటుందమ్మా. దీనిని బట్టి కూడా గుర్తించవచ్చు. హెల్త్ని బట్టి ఇది సైజులు మారుతాయమ్మా. పెద్ద ఆకు చిన్న ఆకు అలా వస్తుంది. ఇది ఉంది కదమ్మా, ఇది లావుగా ఉంది కదా, ఇప్పుడు చిగుళ్ళు వస్తున్నాయి చూడండి. దీన్ని మెడిసినల్ పర్పస్ మేము కట్ చేసాం. దుంప తీగి ఉంటుందని చెప్పాను కదమ్మా, ఇది దుంప వెరైటీ అమ్మ. ఇప్పుడు దీనిని మనం తవ్వి ఈ దుంప అనేది చూపిందామమ్మా ప్రేక్షకులకి. తవ్వండి అది. ఇది దుంప వెరైటీ అండి. సో ఇలా ఫ్రంట్ కి వచ్చేసి మనకి లేతగా చిన్నదాన్నే ఉంది కదమ్మా. ఇంకొక రకం తిప్పతీగ ఉందమ్మా, దానికి దుంప ఉండదు, ఓన్లీ ఇలాంటి వేర్లే ఉంటాయి. అంటే కాండంలానే ఉంటుంది అంతే. ఈ వేర్లు ఇలాంటి వేర్లే ఉంటాయమ్మా. ఈ దుంపలో ఏమవుతుందంటే ఇందులో మనకి గిలోయ్ సత్వ అని చెప్పాను కదమ్మా, అది హైయెస్ట్ ప్రొడక్షన్ మనకు వస్తుంది ఇందులో. సో లోపల కూడా మనకి ఎల్లో కలర్ లో ఉంటుంది. ఎల్లో కలర్ లో ఉంటుందండి. దీనిని పుష్యమి ఆదివారం అమ్మ, సంవత్సరానికి ఒకసారి వస్తుంది, 2 సార్లు వస్తుంది, లేకపోతే చాలా తక్కువ సార్లు వస్తుంది అనమాట. ఇగో చక్రం చూసారా ఇది. సో దుంపలో కూడా మనకి చక్రం కనిపిస్తుంది. ఈ విధంగానే మనం గుర్తించాలండి తిప్పతీగని. దీని రూట్ కానీ దుంప కానీ ఏది కట్ చేసినా అమ్మ అలాగే ఉంటుంది. ఈ విధంగా మనం తిప్పతీగ అనేదాన్ని గుర్తించాలమ్మా.
ఇది మనం కట్ చేసాం కదా చనిపోతుందని అనుకోకలా, అక్కడ పెట్టేస్తే మళ్ళీ బతికేస్తుందమ్మా. ఈ దుంపని పుష్యమే ఆదివారం అమ్మ, ఆ రోజు ఉదయం దీనికి నమస్కారం చేసుకుని, అంటే మన హిందూ ట్రెడిషన్ అమ్మ, ఎంత గొప్పది అంటే మన యోగులు కానీ ఋషులు కానీ దీంట్లోని ప్రాణం ఉంది, మనలోని ప్రాణం ఉంది. భగవంతుడు ఈ ప్రకృతిని మన కోసం నిర్మించిన తర్వాత ఆఖరిలో మనకు జన్మనిచ్చాడు. దీన్ని వాడుకుని మనకు వచ్చిన జబ్బులు, మన ప్రాణాన్ని సుఖంగా ఉంచుకోమని. మనం ఏం చేస్తున్నాం, ఆ నేచర్ని పూర్తిగా నాశనం చేస్తాం. ఇటువంటివన్నీ మనం జాగ్రత్తగా కాపాడుకుంటే ఇదే తిప్పతీగా వేరుని తీసుకుని పుష్యమే ఆదివారం రోజుని దానికి నమస్కారం చేసి, మా స్వార్థం కోసం నిన్ను చంపేస్తున్నాము, మా మీద కోపం కాకుండా దయచేసి మాకు జబ్బుని తగ్గించమని దండం పెట్టమ్మా, ఈ వేరు తీయాలి. మీరు పుష్యమి ఆదివారం అన్నారు కదా, ఎందుకు స్పెసిఫిక్ గా పుష్యమి ఆదివారం అనే చెప్తున్నారు? ఆ రోజుని కాస్మిక్ ఎనర్జీ కానమ్మా, యూనివర్సల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ కానీ మన ఎర్త్ మీద చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయమ్మా. ఆ టైంలో ఇది ప్రకృతిలో ఉన్న జంతువులు, పక్షులు, మనుషులు, ఈ వృక్షాలు, పొదలు అన్నీ కూడా ఆ ఎనర్జీని తీసుకుంటాయి. మనకు తెలియదు అది. దీన్ని టెస్ట్ చేయితే ఇది ప్రూవ్డ్ అమ్మా, తార్నాక్ ల్యాబ్లో ప్రూవ్ అయింది. అది సండేస్ లేదంటే ఆ నక్షత్రాల్లో తీసిన మూలిక యొక్క శక్తి చాలా అద్భుతంగా ఉంది. అదే రోజు దీన్ని మెత్తగా నూరుకునమ్మా, 1 తులం వేడి నీళ్లతోటి మనం తీసుకోవాలి. సంవత్సరం వరకు మనకి ఏ వ్యాధి రాదు. సంవత్సరంలో ఒక్కసారి ఒక్క రోజు తీసుకుంటే ఇయర్ అంతా మనకి ఎటువంటి అనారోగ్యాలు రావు. సాధారణంగా ఆయుర్వేదిక్ అంటే కొద్దిగా వేడి చేస్తుంది అంటారు కదా, సో మరి దీన్ని మనం డైరెక్ట్ గా తీసుకోవడం వల్ల వేడి ఏమైనా చేస్తుందా? ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా? పిల్లలు కూడా తీసుకోవచ్చా? పిల్లలు కూడా తీసుకోవచ్చు, కానీ డోసు మారుతుందమ్మా ఏజ్ని బట్టి, బాడీ వెయిట్ని బట్టి. 50 కేజీలు ఉన్న వాళ్ళకైతే ఎంత, 100 కేజీలు 70 కేజీలు ఉన్న వాళ్ళకైతే చిన్నపిల్లలకైతే 1/2 తులా 1/4 తులా సరిపోతుందమ్మా. అంటే 2.5 గ్రామ్స్ 5 గ్రామ్స్ ఏజ్ని బట్టి మనం వాడతాం. 5 గ్రామ్స్ నుంచి 10 గ్రామ్స్ వరకు మన పిల్లల ఏజ్ ని బట్టి, వెయిట్ ని బట్టి వాడుకోవాలి. ఇవి తీసుకున్న తర్వాత ఎక్కువగా మజ్జిగ తాగడం అటువంటివి ఏమైనా ఒక డోసే కదమ్మా మనం వేసుకునేది, ఒక డోసే. అందుకు అది డైలీ వాడితే కనుక కొంచెం హీట్ చేస్తుంది. అలాగే ఏం చేస్తామంటే ఆయుర్వేదంలో మనిషి యొక్క లక్షణాలు అడిగి తెలుసుకుంటామమ్మా. తెలుసుకుని వీళ్ళది హీట్ బాడీయా, పైచంతో కూడిన బాడీయా, వాత శరీరమా, ఈ 3 రకాలు తెలుసుకుని దానికి సరిపడే మేము మెడిసిన్ ఇస్తామమ్మా. వాత శరీరాలకు అయితే తేనెతోటి ఇస్తాం, చలవ శరీరం కదా, వేడెక్కాలి కాబట్టి. అదే వేడి శరీరాలకు ఏం చేస్తాం, బార్లీ నీళ్ళు, జీలకర్ర వాటరు, ధనియాల వాటరు, లేకపోతే పటిక బెల్లం నీళ్ళు, వంశలోచన అంటామమ్మా. వెదురు బొంగులోంచి ఒక విధమైన ఇది వస్తుంది అన్నట్టు మెటీరియల్, అది మనం ముందు ఎపిసోడ్లో తెలుసుకుందాం. దాంతో తాగినా కూడా చాలా చాలా చేస్తుందమ్మా. అలా బాడీ నేచర్ని తెలుసుకుని మందు ఇవ్వకపోతే చాలా సైడ్ ఎఫెక్ట్లు వస్తాయండి. అందుచేత ఏంటంటే బాడీ నేచర్ అనేది ఇందులో చాలా ఇంపార్టెంట్ అనమాట. అందరికీ ఒకటే మందు తయారు చేసి ఇద్దామన్నా కూడా అవదాం. ఇండివిజువల్ వాళ్ళ యొక్క లక్షణాలు డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి లక్షణాన్ని బట్టి ఆయుర్వేదంలో మందు ఉంటుందండి. ఆయుర్వేదమే కాదండి, ఈవెన్ యునాని, సిద్ధ, ఆయుర్వేద, హోమియోపతి ఇవన్నీ కూడా 4 కూడా కంపల్సరీగా మనిషి లక్షణాన్ని బట్టి మెడిసిన్ ఇస్తారండి. చాలా మంది మనం చూస్తూ ఉంటామండి, సంవత్సరం అంతా ఏదో ఒక జబ్బుతో బాధపడుతూనే ఉంటారు. సో ఆ రోజు మందులు వేసుకుంటూ ఉంటారు. 365 రోజులు మందులు వేసుకునే బదులు ఒక్కసారి మన ప్రకృతిలో ఉన్న మళ్ళీ మీరు అది ఎలా ఉందమ్మా, మీరు హెల్దీగా ఉన్నారనుకోండి, మీరు తింటే సంవత్సరం వరకు రాదు. ఇది ఒక్క డోసు వేసుకున్నంత మాత్రాన వాళ్ళకి 10-20 ఏళ్ళ నుంచి ఉన్నవన్నీ క్లియర్ అయిపోతాయని కాదమ్మా. దాన్ని కంటిన్యూగా కొన్ని రోజులు వాడుకుంటే చాలా వరకు తగ్గుతాయి. అది అలాగే ఇది ఒకటే కాకుండా అదర్ మెడిసిన్స్ కూడా వాళ్ళు ఉపయోగించవలసిన అవసరం ఉంటుంది. అంతే తప్ప ఇది మిరకిల్ ఏం కాదమ్మా. ఓన్లీ హెల్దీగా ఉన్నవాళ్ళు వాడుకుంటే మట్టుకి 1 year వరకు హెల్దీగా ఉంటారు, మళ్ళీ ఆ ముహూర్తం వచ్చే వరకు. అంతవరకు గ్యారంటీ అమ్మా. అందుకే స్పెసిఫైడ్ గా పలానా రోజు పలానా నక్షత్రం అని చూస్ చేసి దాన్ని బట్టి కనుక దీన్ని మనం వాడినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. చాలా మంచి ఫలితాలు వస్తాయమ్మా. ఎందుకంటే ప్రాక్టికల్ గా చూసామమ్మా. ఇక్కడ మేము 1-2 పుష్యమి ఆదివారాలకు ఇచ్చాను నేను. ఒక 50 మంది 100 మంది దాకా వచ్చేవారు. ఆ రోజు తెల్లవారుజామున లేసి ఏ మూలికలన్నీ తీసి దాన్ని పేస్ట్ చేసి ఇచ్చామమ్మా. చాలా వరకు బాగా పనిచేసింది. అప్పట్లోనే 1-2 చెప్పారు, మాకు తీసుకున్న 3 గంటల్లో చాలా చేంజెస్ వచ్చినాయి అని చెప్పారమ్మా. అది కూడా మాకు ఫీడ్బ్యాక్ ఉంది. చూసారు కదా ప్రేక్షకులు, ప్రతిరోజు మందులు వేసుకునే బదులు కాస్త ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఇటువంటి మన ఇంటి దగ్గరే మనం నడుచుకుంటూ వెళ్తుంటే మన కళ్ళ ముందు లభించే ఈ ఆయుర్వేదిక మద్యాన్ని గనక మనం తీసుకున్నట్లయితే ఎంత ఆరోగ్యంగా ఉంటామో, ఆహ్లాదంగా ఉంటామో గురుగారి మాటల్లోనే తెలుసుకున్నాం కదా.